ఎందుకంటే నాని మాట్లాడినటువంటి మాటలను బట్టి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. సో మనతో దీనిపైన మరింత విశ్లేషణ అందించేందుకు సత్య కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్య. గుడ్ ఈవినింగ్. సో ఏంటి అసలుకి ఈ రావణ్ ఎపిసోడ్ పైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా జరుగుతున్నటువంటి వార్, ముఖ్యంగా వైసీపీ దీన్ని ఒక అధికార పక్షం లేదా కూటమి పైన ప్రశ్నించే వారిని అణిచివేస్తుందని ఒకరోజు చెప్తారు. లేదు ఇవాళ కొడాలి నాని వచ్చి వాళ్ళు ఆయన ఆ పార్టీకి సంబంధించి సపోర్టుగా లేదా వాళ్ళ మీద ఏం మాట్లాడు, మా మీద కూడా గతంలో విమర్శలు చేశాడు, మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలు చేశాడని చెప్పి ఇప్పుడు మాట్లాడతాడు. అసలు ఏంటి ఉద్దేశం? సో ఏంటి అసలు దీని వెనకాల ఏం కుట్రలు జరుగుతున్నాయి? అసలు వైసీపీకి ముందు నుంచి అలవాటు ఉంది. ఏదైతే ముందు తన వైపుకి ఇష్యూ మరలుతుంది అనుకున్నప్పుడు అది ఎదుటి వాళ్ళకి రుద్ది బురద చల్లేయడం సర్వసాధారణ వైసీపీ విషయానికి వస్తే కనుక. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ జోసెఫ్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన హిందుత్వానికి సంబంధించి భారతీయతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా భారతదేశంలో అనే అనుమానాలు కలిగించే విధంగా ఈ వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అతనిపైన కొన్ని కేసులు పడడం, వివిధ ప్రాంతాల్లో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అతనిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు యాక్షన్కి దిగారు. ఎక్కడెక్కడైతే కేసులు పెట్టారో ఆయా పోలీస్ స్టేషన్లో వాదనలు తర్వాత కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇదే సమయంలో మాజీ మావోయిస్ట్ నాయకుడు ఎవరైతే హిడ్మా ఉన్నారో హిడ్మాకు సంబంధించి అప్పట్లో కొన్ని ఆయనకు అనుకూలంగా పోస్టులు పెట్టారని వార్తలు వచ్చిన నేపథ్యంలో గన్నవరంలో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. దీనిలో భాగంగా ఆయనకు కోర్టు కూడా విధించడం జరిగింది, రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే కనుక వైసీపీ ఏ విధంగా స్పందించింది అనేది మనం చూడాల్సి ఉంది. ప్రశ్నిస్తే తప్పేంటి, గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఇప్పుడు ఆయన అదే మాట్లాడారు, అందులో తప్పేంటి అనే విధంగా వైసీపీ నేతలే బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆయన మాట్లాడిన పాత వ్యాఖ్యలు అంటే దేవుళ్లకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా, భారత జాతీయతకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడు వైసీపీ నాలుగు కరుచుకుని ఇది మొత్తానికి ఇబ్బంది కలిగించేటట్టుంది మన పార్టీకి అనే భావన ఆ పార్టీ నాయకుల్లో నేతల్లో వచ్చింది. ఇదే సమయంలో సమర్థించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా దీని బూమరాంగ్ అవుతుంది. దీన్ని ఏదో విధంగా టీడీపీకి జనసేనకి అంటగట్టాలనే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు కొడాలి నాని మాట్లాడారు. నిజానికి ఈ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి బాలకృష్ణకు, లోకేష్కు, చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి అనే విధంగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం. ఇన్ని రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంటే వాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ మొత్తం ఇష్యూలో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. కాబట్టి గత కొన్ని రోజులుగా చూస్తే కొడాలి నాని కూడా పెద్దగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. పనిగట్టుకుని ఈ విషయంలో ప్రెస్ మీట్ పేరు నాని పదే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ ఇష్యూలో పనిగట్టుకుని బయటకు వచ్చి మాట్లాడితే జనంలోకి ఎక్కువ వెళ్తుందనే ఉద్దేశంతో వైసీపీ ఆయన ప్రయోగించిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇది కూడా జనసేనకు టీడీపీకి మధ్య చిచ్చు రాజేయాలనే ప్రయత్నం ఆయన ప్రెస్ మీట్లో కూడా కనిపించింది. ఎప్పటి నుంచో వాళ్ళ ప్రయత్నం ఇదే జరుగుతుంది. 2024 ఎన్నికల ముందు నుంచి జనసేనకు టీడీపీకి కలవకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ చేసిన ఒక చిన్న తప్పు, చంద్రబాబు నాయుడుని ఆ రోజు అరెస్ట్ చేయించడం మూలంగా జనసేన టీడీపీ ఏకమయ్యాయి. తర్వాత అటువంటి తప్పు మరొకసారి చేయకూడదు, వీలైతే వాళ్ళిద్దరిని విడదీయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ బ్రేక్ వేస్తూ వచ్చారు. అలాంటి ఇది మంచి సమయం, దీన్ని ఉపయోగించుకొని జోసెఫ్ రావణ్కి టీడీపీకి సంబంధించిన సంబంధాలు ఉన్నాయనే ముద్ర వేయడం ద్వారా జనసేనకు టీడీపీకి మధ్య అఘాతం ఏర్పాటు చేయొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీకి జనసేనకు మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు తమ పైన ఏదైతే తాము మద్దతు ఇచ్చామో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి, హిందూ స్వాములు ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి తాము మద్దతు ఇచ్చామనేది జనంలోకి వెళ్ళిపోవడం, ఇది ఒక రకంగా వైసీపీకి చాలా తీవ్ర ఇబ్బందులు కలిగజేస్తుంది. దీని నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తు వేశారని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, అంతేనా? అంటే ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తే అక్కడ కులానికో, మతానికో లేదా ప్రాంతానికో రంగు పూయడం ఇలాంటి పరిణామాలు కూడా చూసాం. ఇటీవల కాలంలో ఏదైతే సాయి కృష్ణ ఎపిసోడ్లో కూడా ఈ రకంగానే వ్యవహరించారు. సో తర్వాత మళ్ళీ జరిగినటువంటి చర్చ, సో సాయి కృష్ణకు సంబంధించినటువంటి అంశం పైన లేదా సాయి కృష్ణ తల్లి ముఖ్యమంత్రిని కలవడం, ఆయన న్యాయం చేస్తామనడం,
ఇవన్నీ పరిణామాల తర్వాత మరో రకంగా వ్యవహరించిన పరిస్థితి. సో ఆ ఎపిసోడ్లో కూడా వైసీపీ వ్యవహరించిన తీరుని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో దాని ద్వారా పవన్ కళ్యాణ్ని కూడా ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో కాపు యువకుడు అంటూ వారు కావచ్చు, వారికి సంబంధించిన మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని మనం చూసాం. సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదన్నా ఒక కేసు కానీ లేకపోతే మరొకటి కానీ జరిగినప్పుడు వాటికి ఎక్కడా కూడా కులాల పేర్లు ప్రస్తావించకుండా దీని విషయంలోనే అప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? సాయికృష్ణ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఇదైంది. సో సాయికృష్ణ ఎపిసోడ్లో కూడా వైసీపీ వ్యవహరించినటువంటి తీరు పైన ఎట్లా అర్థం చేసుకోవాలి? సాయికృష్ణ ఎపిసోడ్ కూడా మనం చూస్తే కనుక ముందు వైసీపీ సాయికృష్ణకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. సాయికృష్ణని లాకప్ డెత్ చేశారు, మనిషిని కూడా కనిపించకుండా చేశారని వాదన వినిపిస్తూ ఆ సొంత పత్రిక ఛానల్లో కూడా కాపు యువకుడు అని, సాధారణంగా పత్రికల్లో ఛానల్లో కూడా ఏ జర్నలిజం విలువలు పాటించే పత్రికల్లో ఛానల్లో ఎక్కడా కూడా కాపు యువకుడు ఈ రకంగా రాయరు. అయితే పనిగట్టుకుని కాపు యువకుడు పైన ఈ దురాగతం జరిగిందనే విధంగా కూడా వార్తలు రాయడం జరిగింది. అయితే అవతల ఎవరైతే ఈ ఇష్యూలో కీగా ఉన్నారో సిఐ నాగరాజు కూడా అదే కులానికి చెందిన వ్యక్తి కావడం కొంతవరకు వైసీపీ వేసిన ఎత్తులు పారలేదని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి వరంగల్ వెళ్ళిన డిప్యూటీ సీఎం నేరుగా వెహికల్లోనే, ఆయనకు అప్పటికే వెన్నుపూసకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన కారులో ఇక్కడికి వచ్చి సెక్రటరియట్కి అధికారులతో మాట్లాడి, డీజీపీ అదేవిధంగా పోలీసు అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా సాయికృష్ణ వ్యవహారంలో ఆ తల్లిని పిలిపించి న్యాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా ఆయన ముఖ్యమంత్రిని కూడా ఆమె కలిసి తనకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తా అన్నారు. నా కొడుకుని ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని ఆమె కూడా కోరుకుంది. ఇష్యూకి ఒక ముగింపు దాదాపు పలికినట్టుగా అవుతున్న తరుణంలో దీన్ని ఏదో రకంగా ఫ్లేరప్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రయత్నిస్తూనే వచ్చింది. అయితే ఇదే సమయంలో జోసెఫ్ రావణ్ ఎవరైతే ఏలూరులో జరిగిన ఒక మీటింగ్లో మాట్లాడిన సందర్భంగా ఇది తమకు అనుకూలంగా మారుతుంది, జోసెఫ్ రావణ్ పైన ప్రభుత్వం కేసులు పెడుతుంది, అతనికి మద్దతు ఇస్తే కనుక కొంతమేరకు తమకు పాజిటివ్గా మారే అవకాశం ఉందనే భావనలో వైసీపీ నేతలు ప్రశ్నిస్తే తప్పేంటని ముందులో వ్యాఖ్యానించారు. ఒకనొక దశలో జడా శ్రవణ్ కుమార్ ఎవరైతే ఆ మీటింగ్ అరేంజ్ చేశారో ఆయన కూడా జగన్ ఎందుకు మాట్లాడటం లేదు ఈ ఇష్యూలో అని చెప్పి కూడా ఆయన కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమ పార్టీ నేతలతో ఆయన మాట్లాడిస్తూనే ఉన్నారు, పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. వైసీపీ అయితే మాత్రం వాళ్ళకి మద్దతిస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ సంబంధించిన లేదా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకు ఆ పార్టీ మద్దతిస్తుందా, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడినా లేదా జాతీయతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులకు అని ఒక్కసారిగా ఎదురుదాడి చేయడంతో అప్పుడు నాలుగు ఖర్చుకున్న వైసీపీ నేతలందరూ కూడా దీన్ని ఇది బూమరాంగ్ అవుతుంది కాబట్టి దీన్ని టీడీపీకి అంటగట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఎదురుదాడికి దిగారని మనకు ప్రయత్నంలో కొడాలి ఏం మాట్లాడాడో కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతను